ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మహిళలను రేప్ చేసినటువంటి ఎంపీ తీవ్ర కోపంలో రాష్ట్ర సీఎం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మీకు లేట్ చేయకుండా వేరేలోకి వచ్చినట్లయితే, ఇటీవల కాలంలో జేడీఎస్ నేత ప్రజ్ఞ రేవన్న లైంగిక ఆరోపణలు కేసు కర్ణాటక కేసు సంచలనం సృష్టించింది. తాజాగా ఆయన సోదరుడు సూరజ్ రేవన్నపై యువకుడు లైంగిక వేధింపులకు ఆరోపణలు చేస్తూ పోలీసులకు లేఖ రాశారు. దీనిపైన సూరజ్ రేవన్న స్నేహితుడు శివకుమార్ సదరు యువకుడితో పాటు మరో వ్యక్తి పైన అసమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేతను అతని బావ ఇద్దరు నన్ను కలిశారు. వారు నా దగ్గర 5 కోట్లు డిమాండ్ చేశారు. వారు కోరినట్లుగా 5 కోట్లు ఇవ్వకపోతే సూరజ్ రేవన్నపై లైంగిక దాడి కేసు నమోదు చేస్తామని బెదిరించారు అని శివకుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చేతన్ ముందు తనను కలిసి ఉద్యోగం ఇప్పించడం కోసం సాయం చేయాలని కోరాడని శివకుమార్ తెలిపారు. దీంతో నేను సూరజ్ రేవన్న ఫోన్ నంబర్ని ఇచ్చాను. అతనికి ఉద్యోగం ఇప్పించినందుకే తమ ఇద్దరిని శివకుమార్ సూరజ్ రేవన్న బ్లాక్మెయిల్ చేస్తున్నారని పోలీసులు శివకుమార్ ఫిర్యాదు చేశారు. మరోవైపు చేతన్ సైతం ఓ ప్రైవేటు ఛానళ్లతో మాట్లాడుతూ సూరజ్ రేవన్న తనను ఆయన ఫామ్ హౌస్లో లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు. ఇక లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవన్న జ్యుడిషియల్ కస్టడీలో తీసుకున్న కొన్ని రోజులకే ఓ యువకుడు అతని సోదరుడు సూరజ్ రేవన్నపై లైంగిక ఆరోపణలు రావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా అయింది.